Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. So మనం ఆల్రెడీ ఓకేనా SSC CGL ఓకే SSC CGL లో 2023 ఓకేనా 2023 మనకు సో ప్రీవియస్ బిట్స్ ఓకే టోటల్గా 39 షిఫ్ట్స్ యొక్క స్పాటింగ్ ఎర్రర్స్ క్వశ్చన్స్ సిరీస్ అనేది మనం స్టార్ట్ చేసినాం కదా ఆల్రెడీ. కాబట్టి ఫస్ట్ వీడియో ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను, ఫస్ట్ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇది మీకు ఏంటంటే సెకండ్ వీడియో స్టూడెంట్స్ ఓకేనా. సో మీకు ఈ వీడియోలో మీకు ఏంటంటే ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనమాట పార్ట్ 2 లాగా ఓకేనా, పార్ట్ 2 లాగా రైట్. సో ఈ CGLలో సో 39 షిప్స్ ఉన్నాయి కదా, 39 షిప్స్లో అడిగిన స్పాటింగ్ ఎర్రర్స్ అన్ని నేను డిస్కస్ చేసుకుంటూ వెళ్తాను ఓకేనా. అయితే మీకు కంప్లీట్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేయండి. అందులో మీకు స్పాటింగ్ ఎర్రర్స్ 2023 ఆల్ స్పాటింగ్ ఎర్రర్స్ ఆస్క్డ్ ఇన్ 2023 CGL ఉంటుంది ఫోల్డరు. అది ఓపెన్ చేసి అందులో చూడండి, ఒక వీడియో అప్లోడ్ చేశాను. మీరేం టెన్షన్ పడకండి, అన్ని వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను. కొంచెం టైం కుదరకపోయేసరికి ఇంకా నేను రికార్డ్ చేయలేదు, అవి అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అయితే ఫీ అనేది చూడండి, అమౌంట్ అనేది యాక్చువల్గా నేను ఫ్రీ పెడదామంటే అక్కడ ఏంటంటే అక్కడ చూపిస్తలేదు ఆప్షన్. ఫ్రీ పెడితే ఏమవుతుందంటే సో పేమెంట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తుంది అనమాట. అందుకే మినిమం అమౌంట్ పెట్టాలని అనేసరికి నేను 10 రూపీస్ మినిమం అమౌంట్ పెట్టాను ఓకేనా. సో ఎందుకంటే అది పెట్టకపోతును, సో మీకు ఏంటంటే ఆ మినిమం అమౌంట్ పెట్టకపోతే ఏమవుతుందంటే అది కోర్స్ అనేది బై కావట్లేదు అనమాట, బ్యాక్ వస్తుంది. కాబట్టి నేను 10 రూపీస్ మినిమం అమౌంట్ పెట్టాను ఓకేనా. సో మీరేం వరి అవ్వకండి, సో ఓన్లీ 10 రూపీసే పెట్టాను ఓకే. సో అందుకోసం అని చెప్పేసి ఎనీవే సో మీకు అన్ని స్పాటింగ్ ఎర్రర్స్ని నేను క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాను. ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా. అయితే ఈ వీడియో అనేది ఓన్లీ CGL కోసమే కాదు, CHSL వాళ్ళు చూడొచ్చు, MTS వాళ్ళు చూడొచ్చు ఓకేనా. సో గ్రూప్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చూడొచ్చు ఓకేనా. ఏ SI కానిస్టేబుల్ ఎవరైనా సరే చూడొచ్చు, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది అన్ని కాన్సెప్ట్సే ఉంటాయి ఓకేనా. అట్ ఇంకోటి ఏంటంటే ఇంకా ఎవరైనా సరే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీకు SSC కోర్సెస్లో CGL CHSL మీకు 399 రూపీస్కే 6 months వ్యాలిడిటీ, 299 రూపీస్కే మీకు 3 months వ్యాలిడిటీతో కోర్సెస్ ఉన్నాయండి. కంటెంట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరెవరైతే CGL జాబ్ సాధించాలనుకుంటున్నారో ఒక్కసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసి నా క్లాసెస్ ఫస్ట్ డెమో క్లాసులు వినండి. డెమో క్లాసులు విని నచ్చితేనే కోర్సు తీసుకోండి, ఫుల్ కోర్సు తీసుకోండి ఓకేనా. మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేస్తాను స్టూడెంట్స్. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చాలా సింపుల్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు ఏమంటున్నారు అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నారంటే ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ ద ఇండెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ ఆర్టికల్ని కరెక్ట్ యూజ్ చేసిన సెంటెన్స్ ఏంటి అంటున్నాడు. ఫస్ట్ మనకు ఏని కానీ యాన్ని కానీ వీటిని ఏమంటామంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటామండి. దాన్ని ఏమంటామంటే డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఏని యాన్ని ఏమంటాం చెప్పండి, ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. దాన్ని ఏమంటే డెఫినెట్. ఎందుకంటే ఏ అన్నా యానన్నా మీనింగ్ ఏంటి ఒక, దా అంటే మీనింగ్ ఏంటి అది, అవి, ఆ అని. సో పర్టికులర్గా ద బాయ్ అంటే ఆ బాయ్ అని పర్టికులర్గా చెప్తున్నాం కదా. సో డెఫినెట్ అనమాట, డెఫినెట్ ఆర్టికల్. ఏ అన్నా యానన్నా మీనింగ్ ఏంటి ఒక, సో మనకి ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం ఓకే. మరి ఇక్కడ మనకు జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ సెంటెన్స్లో చూస్తే షీ ఈస్ అన్ ఇండియన్ ఆర్టిస్ట్ మ్యారీడ్ టు ఏ యూరోపియన్ ఇంజనీర్. చూడండి ఇక్కడ యాన్ ఇండియన్ ఆర్టిస్ట్ ఉంది, సో ఏ యూరోపియన్ ఇంజనీర్ ఉంది. మరి ఇప్పుడు ఏది కరెక్టో చూడాలి ఇక్కడ మనం అంతే ఓకేనా. రెడ్ కలర్ తీసుకుంటా చూడండి, ఇక్కడ యాన్ ఇండియన్ ఆర్టిస్ట్ ఇక్కడ ఉంది, ఏ యూరోపియన్ ఇంజనీర్ ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ ఇండియన్ ముందు ఏది వస్తుంది, నెక్స్ట్ మనకు యూరోపియన్ ముందు ఏది వస్తుందో తెలిస్తే ఇక్కడ ఆన్సర్ అయిపోతుంది అండి. చూడండి చాలామంది ఏమనుకుంటారు అంటే ఇండియన్ ముందు యానే వస్తుంది, యూరోపియన్ ముందు కూడా యానే వస్తుంది అని చెప్పేసి ఆన్సర్ యాన్ ఉన్నది ఆన్సర్ పెడతారండి. 2 యాన్లు ఉన్నది ఆన్సర్ పెట్టేస్తారు ఓకేనా. కానీ మనకి ఇక్కడ సో 2 యాన్లు ఉంటే మనకు అది రాంగ్. సెకండ్ ఆప్షన్ ఆన్సర్ పెడతారు, కానీ సెకండ్ ఆప్షన్ మనకు రాంగ్ అండి. ఎందుకంటే ఇండియన్ ముందు యాన్ వస్తుంది కానీ యూరోపియన్ ముందు మనకు యాన్ రాదండి, ఏ వస్తుంది. ఒకసారి కాన్సెప్ట్ చూడండి. జనరల్గా ఏని యాన్ ఎక్కడ యూజ్ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ మీకు యాన్ అనేది వొవెల్ సౌండ్స్ ముందు, ఏ అనేది కాన్సనెంట్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకోవాలండి. మరి అప్పుడు మనకి జాగ్రత్త చూస్తే యాన్ ఓవెల్ ముందు కదా, సో మీరు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ ప్రకారం చూసుకుంటారండి. కానీ మనం దేని ప్రకారం చూసుకోవాలి అంటే తెలుగు లెటర్స్ ప్రకారం చూసుకోవాలి. తెలుగు లెటర్స్ ప్రకారం చూసుకోవాలి కాబట్టి మనం అప్పుడు ఏం చేస్తాము అంటే సో యాన్ ఆ అనేది వచ్చిందంటే అప్పుడు మనం యాన్ యూజ్ చేసుకోవాలి. కానించి హా వరకు వస్తే ఏం చేసుకోవాలంటే ఏ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనం జాగ్రత్త ఇక్కడ రండి, ఇండియన్ అన్నప్పుడు తెలుగులో ఏమని రాస్తారు, ఈ అని రాస్తారు కదా. ఈ అనేది మనకు ఐ ఉంది పక్కన పెట్టండి, ఇంగ్లీష్ మనకు అవసరం లేదు, తెలుగులో చూసుకోవాలి. ఈ అంటే మనకు తెలుగులో ఓవెలా కాన్సనెంటా, ఓవెల్ కాబట్టి మనకి ఏమొస్తుంది చెప్పండి, యాన్ వస్తుంది. దీనికి యానే. మరి యూరోపియన్ అన్నప్పుడు తెలుగులో ఏమని రాస్తారు, యూ కదా. మరి యూ అన్నప్పుడు యా అనేది మనకు తెలుగులో కాన్సనెంటా ఓవెలా. ఈ అనేది ఇంగ్లీష్లో ఓవెలే, కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేయొద్దు, తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేసుకోవాలి. కాబట్టి మనకు యా అంటే మనకు తెలుగులో కాన్సనెంటా ఓవెలా అండి, కాన్సనెంట్ కాబట్టి ఏనా యానా యాన్. కాబట్టి మనకు ఏనా యానా ఏ
యాన్ వస్తుందా ఏ వస్తుందా ఏ వస్తుంది కాబట్టి యా అనేది మనకు కాన్సనెంట్ కదా, కాన్సనెంట్ కాబట్టి ఏ యూజ్ చేసుకోవాలి కదా, సో మనకి ఏ వస్తుందండి. సో యాన్ ఇండియన్ ఏ యూరోపియన్, యాన్ ఇండియన్ ఏ యూరోపియన్ అంటే మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది చెప్పండి. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. యాన్ ఇండియన్ ఓకే, కానీ యాన్ యూరోపియన్ ఆన్సర్ కాదు. ఏ ఇండియన్ అంటామా, లేదు, యాన్ ఇండియన్ అంటాం. దాని ప్రకారం ఈ 2 ఆప్షన్స్ పోతే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి నాన్న, ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. ఇప్పుడు చూడండి, చాలా సింపుల్ అండి. పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మే హ్యావ్ బీన్ గివెన్ యాజ్ ఆప్షన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కంటైన్స్ అన్ ఎర్రర్. ఎర్రర్ ఉన్న ఆప్షన్ ఏంటి అడుగుతుంది. చూడండి ఇక్కడ ఐ థింక్ ఓకే జెరెమీ విల్ నాట్ హ్యావ్ సేవ్ ఎనఫ్ మనీ. చూడండి ఇక్కడ హ్యావ్, మీకు ఎప్పుడైనా సరే హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ వస్తే వీటి పక్కన మనకు మెయిన్ వర్బ్ ఏం రావాలి చెప్పండి, వెర్బ్ ఒకళ్ళు వేస్తే V3 రావాలి. ఏం రావాలి మనకు V3 రావాలి. బట్ ఇక్కడ మనకు ఐ థింక్ ఈ సింపుల్ ప్రెజెంట్లో ఉంది ఓకే. జెరెమీ అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుండు. జెరెమీ విల్ నాట్ హ్యావ్ సేవ్ ఎనఫ్ మనీ అంటామా, విల్ నాట్ హ్యావ్ సేవ్డ్ అంటామా? హ్యావ్ అనేది వచ్చింది ఇక్కడ. హ్యావ్ పక్కన మీకు జనరల్గా ఏ ఫామ్ రావాలి, వెర్బ్ అనేది వస్తే V3 ఫామ్ రావాలి. సో విల్ హ్యావ్ సేవ్డ్, విల్ నాట్ హ్యావ్ సేవ్డ్ అంటాం. కాబట్టి మనకు అప్పుడు సేవ్ అని ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎర్రర్ ఉంది కదండి. ఎర్రర్ ఉంది కాబట్టి ఎర్రర్ ఉన్న ఆప్షన్ ఏ ఆప్షన్లో ఉందో చూడండి. ఇక్కడ ఎర్రర్ ఉన్న సెంటెన్స్ ఏ ఆప్షన్లో ఉంది, 4th ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇది ఏ టెన్స్ తెలుసు యాక్చువల్గా, బై ద టైమ్ ద ఇయర్ ఎండ్స్, ఇయర్ ఎండ్ అయ్యే లోపు అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకేనా. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో సెంటెన్స్ ఇచ్చాడు కాబట్టి విల్ హ్యావ్ షల్ హ్యావ్ ప్లస్ V3. ఓకే, అది నెగిటివ్లో ఉంది అంతే. సో మనకు హ్యావ్ పక్కన V3 ఉండాలండి. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 21 చూడండి. ఇక్కడ సెలెక్ట్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అంట. ఓకేనా. సో గ్రామాటికల్గా కరెక్ట్ సెంటెన్స్ ఏంటో అడుగుతుండు. మీరు ఒకసారి దీన్ని కరెక్ట్గా కొంచెం క్లారిటీ పెట్టుకొని చూడండి వీడియోని, ఎందుకంటే నేను స్క్రీన్ షాట్ తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే రైట్. చూడండి ఇక్కడ ద సుప్రియా ఈజ్ ద బెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఓకే చూడండి ఇక్కడ మీకు ఇదేంటంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తెలియాలండి అంతే. గుడ్, బెటర్, బెస్ట్. జనరల్గా అడ్జెక్టివ్స్ అనేవి 3 degrees ఎగ్జిస్ట్ అవుతాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. ఓకేనా. గుడ్, బెటర్, బెస్ట్, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. ఓకేనా. ఇలా మనకు ఉంటాయి. క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్. సో షార్ట్ వర్డ్స్కి అయితే ఈఆర్ అనేది యాడ్ చేస్తే కంపారేటివ్ వస్తుంది, ఈఎస్టీ అనేది యాడ్ చేస్తే సూపర్లేటివ్ వస్తుంది. అదే లాంగ్ వర్డ్స్ అయితే ఏమవుతాయి చెప్పండి. లాంగ్ వర్డ్స్ అయితే ఏమవుతాయి అంటే బ్యూటిఫుల్ ఉందనుకోండి, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్, ఫేమస్, మోర్ ఫేమస్, మోస్ట్ ఫేమస్ అనమాట. ఓకేనా. షార్ట్ వర్డ్స్కి అయితే ఈఆర్, ఈఎస్టీ యాడ్ చేస్తే కంపారేటివ్, సూపర్లేటివ్ వస్తాయి. అదే లాంగ్ వర్డ్స్కి అయితే మోర్, మోస్ట్ యాడ్ చేస్తే కంపారేటివ్, సూపర్లేటివ్స్ వస్తాయి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు దాని ముందు మనం ఏం చేసుకోవాలంటే దాని ఆర్టికల్ యూజ్ చేసుకోవాలండి. నా క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, నా క్లాసెస్ కనుక మీరు సరిగ్గా చూస్తే ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాదు, ముందే చెప్తాను. ఒకసారి చూడండి, డెమో క్లాసులు చూడండి. అక్కడ మీరు వెళ్ళి కంటెంట్లో డెమో క్లాసులు చూసి అర్థం చేసుకోండి కరెక్ట్ మనకు నమ్మకం వస్తుందా రావట్లేదని. ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకు సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు ఏం చేసుకోవాలి, దా యూజ్ చేసుకోవాలి. బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కదన్నా, సూపర్లేటివ్ డిగ్రీ ఒకటి కంపల్సరీ దా ఉండాలి కదా. ఇక్కడ ఏముంది ఆప్షన్ పోతుంది, ఇక్కడ ఏం లేదు ఆప్షన్ కూడా పోతుంది. మరి ఇప్పుడు ద సుప్రియా ఈజ్ దా ఉంది, సుప్రియా ఈజ్ దా ఉంది. జనరల్గా మనం ప్రాపర్ నౌన్స్ ముందు, ఓకేనా, మన పేర్లు, మనుషుల పేర్లు, ఓకేనా, ప్రాపర్ నౌన్స్ ముందు మనం అసలు ఆర్టికల్ యూజ్ చేస్తామా, యూజ్ చేయం. కాబట్టి మనకు దా సుప్రియ అయింది రాంగ్ ఇది. సో ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ద గణేష్ అంటామా, ద రాజు అంటామా, ద సీన్ అంటామా, ద స్వాతి అంటామా, లేదు కదా. బట్ మనకు అప్పుడు ప్రాపర్ నౌన్స్ ముందు మనం జనరల్గా ఆర్టికల్స్ యూజ్ చేయం జనరల్ సెన్స్లో. ఇక్కడ ఆర్టికల్ యూజ్ చేసిండు కాబట్టి మన బి ఆప్షన్ దాని ప్రకారం పోయింది, సి ఆప్షన్, డి ఆప్షన్ దేని ప్రకారం పోయినాయి. సో సూపర్లేటివ్ డిగ్రీ ముందు దాని ఆర్టికల్ ఉండాలి కదా, ఆ రూల్ ప్రకారం మనకు సిడి పోయినాయి. సో మిగిలింది ఏంటిది అక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 సారీ 1 ఆప్షన్ మనకు దా సుప్రియ వెళ్ళిపోయింది. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ రైట్. నెక్స్ట్ చూడండి అన్న, చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేది, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ దీన్ని అండర్లైన్ చేసిండు. హీ వాజ్ సో క్యూరియస్, చాలా క్యూరియస్ అట అతడు, దట్ హీ రోజ్ మెనీ క్వశ్చన్స్, హీ రోజ్ మెనీ క్వశ్చన్స్ అట. చూడండి అన్న, రైస్, రోజ్, రైజన్, ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఈ వర్డ్స్ మీకు రైజ్ ఉంటుంది, రైజ్ ఉంటుంది. సో రైస్, రైజ్డ్, రైజ్డ్. చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే రైజ్, రోజ్, రైజన్ అంటే ఇది మనకి ఏంటిదంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అండి, ఇది మనకి ఏంటంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అండి. ఓకేనా. సో వీటి తర్వాత మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది ఉండదు, కానీ కింది దాని ప్రకారం కంపల్సరీ ఏమి ఉండాలి చెప్పండి, మనకు ఆబ్జెక్ట్ అనేది ఉండాలి.
ఓకేనా. సో ఇక్కడ ఇదేమో లేవడం, ఇదేమో లేపడం అనమాట, అంతే సింపుల్గా. ఓకే, సో ప్రైజెస్ విల్ రైజ్, పెరుగుతాయి, లేస్తాయి అని. ఓకేనా. నెక్స్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. రైజ్ యువర్ హ్యాండ్స్ అంటే మీ హ్యాండ్స్ లేపండి అని. బట్ రేస్ పక్కన మనకి ఏమొస్తుంది చెప్పండి? ఈ రేస్ పక్కన జనరల్ మనకి ఆబ్జెక్ట్ వస్తుందండి. కాబట్టి ఏ వర్బ్ పక్కన అయితే జనరల్ ఆబ్జెక్ట్ వస్తుందో వాటిని మనము ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ఓకేనా. వీటి పక్కన మనకి ఆబ్జెక్ట్ ఉంటుందా ఉండదు, కాబట్టి వీటిని ఏమంటాం మనం? ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ఓకేనా. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ రోజ్ మెనీ క్వశ్చన్స్ అట. సో మెనీ క్వశ్చన్స్ని, చాలా క్వశ్చన్స్ రైట్ చేస్తాడు అంటే ఇక్కడ మనకి ఇదేంటండి? ఆబ్జెక్ట్ ఉందా లేదా? ఉంది. ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి మనకు ఈ ఫార్మేట్ యూజ్ చేసుకుంటారా, ఈ ఫార్మేట్ యూజ్ చేసుకుంటారా, సెకండ్ ఫార్మేట్ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఫార్మేట్ రైజ్, రోజ్, రైజ్ అని అంటే ఇది మనకు ఆబ్జెక్ట్ ఉండకూడదు, వీటి పక్కన ఆబ్జెక్ట్ ఉండాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఫిక్స్ అయింది కాబట్టి కంపల్సరీ వీటినే తీసుకోవాలి కదా, వీటినే తీసుకోవాలి. కాబట్టి రోజ్ అనేది రాదు, ఇచ్చింది మనకి ఎట్లా రాంగ్. నెక్స్ట్ మనకు హీ అరౌజ్డ్ అంటామా లేదు? చెప్పండి, దట్ హీ రైజ్డ్ మెనీ క్వశ్చన్స్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సో ఈ రెండు వర్బ్స్కి డిఫరెన్స్ తెలిసి మీకు అర్థమైపోతుంది అండి. ఇది క్లియర్గా డిస్కస్ చేసిన నా క్లాసెస్లో, ఒక్కసారి వెళ్ళి చూడండి అంతే. నెక్స్ట్ ఉన్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చాలా సింపుల్ అండి. ఇది అసలు ఈ టెన్సెస్ వస్తే ఈ క్వశ్చన్ అయిపోయినట్టే. అసలు టెన్సెస్ అనే టాపిక్ మీరు ఎక్కడ వినని విధంగానే ఎక్స్ప్లెయిన్ చేసినండి నా కోర్సులో. ఓకేనా. చూడండి ఇక్కడ ఏమంటుండు? సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ పాస్ట్ టెన్స్ ఫామ్. పాస్ట్ టెన్స్లో చెప్పమంటుండ అనమాట ఇచ్చిన సెంటెన్స్ని. చూడండి, ద డిక్లరేషన్స్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆర్ నాట్ డిపెండబుల్. ఓకే, పాస్ట్లో చెప్పమంటుండు కదా. పాస్ట్లో చూద్దాం ఆప్షన్స్. ద డిక్లరేషన్స్ విచ్ విల్ అనేది ఫ్యూచర్ కదా, ఆప్షన్ తీసేయండి. నెక్స్ట్ విచ్ కమ్ అవుట్ అంటే చూడండి, ఇది మనకి ఏంటిదండి? V1. డైరెక్ట్ V3 అయితే కాదు కదా. సో మనకి అది V1. విచ్ కమ్ అవుట్ అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉంది, మనకు కూడా మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ విచ్ కేమ్ అంటే V2నే కదా, V2. ఓకే, ఇది కరెక్టే ఉంది. తర్వాత చూద్దాం. విచ్ కేమ్ అవుట్ ఫ్రమ్ దట్ ఆఫీస్ ఆర్ నాట్ డిపెండబుల్. ఆర్ నాట్ అంటే ఆర్ అనేది ప్రెజెంటా పాస్టా? ప్రెజెంట్. ఇది మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ చెప్పండి ఇక్కడ. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఎలిమినేషన్ చూడండి ఎట్లుందో. ఓకేనా. సో టెన్స్ అడుగుతుండే అంతే. పాస్ట్ టెన్స్లో ఉండాలి అంటే అక్కడ మనము సో V2 ఫార్మేట్లో ఉండేలాగా చూసుకున్నాం అంతే. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న చాలా సింపుల్ అండి. ఇది కొంచెం కామన్ సెన్స్ బేస్డ్ క్వశ్చన్. చూడండి ఇక్కడ సెలెక్ట్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఏంటో అడుగుతుంది. చూడండి, ఇట్ ఈస్ అన్ ఓల్డ్ యూనిఫామ్. ఏ ఓల్డ్ యూనిఫామ్? అసలు మనకు ఓల్డ్ ఇప్పుడే చెప్పిన మీకు. ఓల్డ్ అన్నప్పుడు ఓ అని రాస్తాం. ఓ అనేది మనకు తెలుగులో కాన్సనెంటా ఓవెల్ అన్నా? ఓవెల్ కాబట్టి మీరు ఇక్కడ ఏం రాసుకోవాలి చెప్పండి? యాన్ రాసుకోవాలి. ఏ అయితే రాకూడదు కదా, ఆప్షన్ పోయింది. నెక్స్ట్ ఇట్ ఈస్ ఓల్డ్ యూనిఫామ్. ఇక్కడ కంపల్సరీ ఏదో ఒక ఆర్టికల్ పెట్టాలండి, ఎందుకంటే యూనిఫామ్ మనకి ఏంటంటే ఇక్కడ నౌన్ అండి, కామన్ నౌన్ కాబట్టి ఆర్టికల్ పెట్టాలి. ఆప్షన్ కూడా పోయింది. ఇట్ ఈస్ ద ఓల్డ్ యూనిఫామ్. ఇట్ ఈస్ అన్ ఓల్డ్ యూనిఫామ్ బట్ మెమొరబుల్ థింగ్ ఫర్ మీ. చూడండి ఇక్కడ మనకు అసలు బట్ ఏ మెమొరబుల్ థింగ్ అనాలి, ఓన్లీ మెమొరబుల్ థింగ్ అనకూడదు. కాబట్టి మనకు ఆప్షన్ సి కూడా పోతే ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఎందుకు చూడండి ఇక్కడ అదొక ఓల్డ్ యూనిఫామ్ కానీ ఒక మెమొరబుల్ థింగ్ అని. అదొక మెమొరబుల్ థింగ్. ఒక అన్నప్పుడు మనకు కంపల్సరీ ఇక్కడ ఆర్టికల్ ఉండాలి కదా. సో మనకు అప్పుడు ఆప్షన్ డి. ఓకేనా. డి సెంటెన్స్ కరెక్ట్ ఉంది కాబట్టి మళ్ళీ చూడండి, మన డి సెంటెన్స్ కరెక్ట్ అయినప్పుడు డి సెంటెన్స్ ఏ ఆప్షన్లో చూడండి. డైరెక్ట్ మళ్ళీ 4 ఆప్షన్ పెట్టొద్దు. డి సెంటెన్స్ ఏ ఆప్షన్లో ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కొంచెం నీట్గా చూసుకున్నాను అంతే. ఓకేనా. మంచి క్లారిటీ పెట్టుకోండి కొంచెం. చూడండి, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ ద ఇండెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ ఆర్టికల్ని కరెక్ట్ యూజ్ చేసుకున్న సెంటెన్స్ ఏంటో అడుగుతుండు. ఎంత సింపుల్ చూడండి. వాడు ఆల్రెడీ ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఇచ్చిండు కాబట్టి ఇండెఫినెట్ ఆర్టికల్ ఇచ్చిండు కదా. యాపిల్ ముందంటే యాపిల్ అంటే ఆనే కదా నాన్న, యాపిల్ కాబట్టి మనప్పుడు ఆ అంటే మనకు తెలుగులో కాన్సనెంట్ ఓవెల్ కాబట్టి మనకు ఏ వస్తుందా? రాదు. తీసేయండి. ఏ వస్తుందా? రాదు. తీసేయండి. ఇక్కడ అసలు ఆర్టికల్ ఇవ్వలే. ఆమె ఒక యాపిల్ కొన్నది అని చెప్పాలి కాబట్టి ఇక మనకు ఒక అనే సెన్స్ లేదు కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ చూడండి అసలు. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న చూడండి, చాలా సింపుల్ అని ఈ క్వశ్చన్ అయితే ఇంకా ఇది చూడగానే ఆన్సర్ పెట్టవచ్చు. మీరేం వరి అవ్వకండి. ఓకేనా. చూడండి ఇక్కడ మనకి క్వశ్చన్ చూస్తే ఏమంటుండో సెంటెన్స్ పార్ట్స్ డివైడ్ చేసిండట. ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో కనిపెట్టమంటుండు. చూడండి ఇక్కడ సజ్ని హ్యాడ్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మ్యాటర్. చూడండి ఇక్కడ హ్యాడ్ వచ్చిన, ఇప్పుడే చెప్పిన మీకు. హ్యాడ్ వచ్చినా, హ్యావ్ వచ్చినా, హ్యాస్ వచ్చినా వీటి పక్కన వచ్చే వెర్బ్ మనకి ఏముండాలి చెప్పండి? మనకు వెర్బ్ వస్తే V3 ఉండాలి. V3 అంటే ఇంటర్ఫియర్డ్. ఈడీ లేదు కదా, అక్కడ V1 ఉంది. V3 ఉండాలి కదా. మరి V3 ఉండాలి కాబట్టి ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఇది ఏ టెన్స్ నాన్న? మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏ టెన్స్ ఇది? మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. మరి ఇక్కడ ఇంటర్ఫియర్డ్ లేదు కాబట్టి ఇది మనకు రాంగ్ ఉంది కదా.
ఇది ఏ ఆప్షన్లో ఇచ్చిండు చూడండి, ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఇచ్చిండు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అంతేనా, చాలా సింపుల్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మళ్ళీ సెంటెన్స్ని 4 పార్ట్స్ డివైడ్ చేసిండట. ఏ సెంటెన్స్లో రాంగ్ ఉందో చూడమంటుండో, స్పాటింగ్ ఎర్రర్. చూడండి ఇక్కడ ఐ ఫెల్ అస్లీప్. ఐ ఫెల్ అంటే ఫాల్, ఫెల్, ఫాలెన్. ఇది V2 నాన్న. కాబట్టి ఫస్ట్ ఏ టెన్స్లో ఉందండి, ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా? పాస్ట్లో ఉంది. నేను పడుకున్నాను. వెన్ ఐ డాష్ ఐ రీడ్ ఏ బుక్. చూడండి వైల్ ఐ రీడ్ ఏ బుక్ అట. చెప్పండి నాన్న, సింపుల్గా ఆన్సర్ చెప్పండి. డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ పడుకున్నా. ఎప్పుడు? నేను చదువుకుంటుండేటప్పుడు పడుకున్నా అంటున్నా. ఫస్ట్ సెంటెన్స్ ఆల్రెడీ పాస్ట్లో ఇచ్చింది కాబట్టి మరి దాని తర్వాత ఉన్నది కూడా మనకు పాస్ట్లో ఉండాలి కదా నాన్న. మరి ఇప్పుడు ఐ రీడ్ అంటే సింపుల్ సబ్జెక్ట్ ప్లస్ V1. రీడ్ అంటే V1 కదా, అక్కడ తీసుకోవాలి కదా. బట్ మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే ఇక్కడ మనకు ఓకే రీడ్ అని మనం V2 లా కూడా తీసుకోవచ్చు. కానీ వైల్ అనేది ఉంది కాబట్టి జనరల్గా అది మనకి ఏంటంటే పాస్ట్ కంటిన్యూస్ అండి. మీకు ఒక కాంబినేషన్ ఉంటుంది చూడండి, వైల్ ప్లస్ పాస్ట్ కంటిన్యూస్ ప్లస్ సింపుల్ పాస్ట్. ఇదో కాంబినేషన్ ఉంటుంది అన్నాను. ఓకేనా. మరి ఇక్కడ వైల్ పక్కన మనకి ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ రావాలి. బట్ వైల్ ఐ వాజ్ రీడింగ్ ద బుక్, వైల్ ఐ వాజ్ రీడింగ్ ద బుక్ ఐ ఫెల్ అస్లీప్ అని ఉండాలి. ఇక్కడ మనకి లేదు కాబట్టి ఇక్కడ ఐ రీడ్ ఉంది. ఐ రీడ్ ఉంది కాబట్టి మనకు ఐ రీడ్ కానీ రెడ్ కానీ సింపుల్ పాస్ట్ ఉన్నా రాంగే అది. మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే సో ఆప్షన్ 2. ఈ పార్ట్ మనకి ఎర్రర్ ఉంది అని. ఓకేనా. సో వైల్ ఐ వాజ్ రీడింగ్ ద బుక్ అనాలి. ఓకేనా. సో మనకి అది ఇది నేను క్లియర్గా డిస్కస్ చేసినాను. మీరు నా క్లాసెస్కి వెళ్ళి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చూడండి ఒకసారి. పాస్ట్ కంటిన్యూస్లో కాంబినేషన్ రాయించిన, కాంబినేషన్ ఆఫ్ సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ బై యూజింగ్ ద వర్డ్స్ వెన్ అండ్ వైల్. డైరెక్ట్ ఆ కాన్సెప్ట్ వస్తే ఇది మనకు ఆన్సర్ అయిపోయినట్టు డైరెక్ట్గా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక చూడండి, నేను కొంచెం జూమ్ చేస్తున్నాను దీన్ని. చూడండి అన్న, సెలెక్ట్ ద రైట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఇది ఐ విల్ నాట్ గో అవుట్ ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్ అట. అది చెప్పండి. ఇఫ్ క్లాజ్లో మీకు చెప్పిన ఆల్రెడీ. ఇఫ్ క్లాజ్లో మనకు సింపుల్ ప్రెజెంట్ అని ఉంటుంది, లేకపోతే సింపుల్ పాస్ట్ అని ఉంటుంది, లేకపోతే పాస్ట్ పర్ఫెక్ట్ అని ఉంటుంది. ఈ మూడిట్లో ఏదో ఒకటే ఉండాలి సింపుల్ ఇఫ్ క్లాస్లో. చూడండి, అది మనక వాన కురిస్తే నేను బయటికి వెళ్ళాను అంటుండు. ఇఫ్ క్లాస్లో మనకి ఏముండాలండి, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి. విల్ రెయిన్ అనేది రాదు కదా మనకు, సింపుల్ ఫ్యూచర్, ఇది మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్ అంటే ఎస్ రాదు. ఇఫ్ ఇట్ రైన్స్ ఇట్ రైనడ్, ఇది రావచ్చు, ఇది రావచ్చు. సింపుల్ ప్రెజెంట్ రావచ్చు, సింపుల్ పాస్ట్ రావచ్చు. అయితే ఎట్లా చూస్ చేసుకోవాలంటే ఇంకో ఫస్ట్ వన్ సెంటెన్స్ ఏముంది నాన్న, విల్ ఉంది. మరి అక్కడ విల్ మెయిన్ క్లాస్లో విల్ ఉందంటే ఇక్కడ మనకి ఏముండాలి చెప్పండి. మనకి ఇక్కడ ఏముండాలంటే సింపుల్ ప్రెజెంట్ ఉండాలి. సింపుల్ ప్రెజెంట్ ఉండాలి కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఇఫ్ ఇట్ రైన్స్. మీకు అలా రాయించిన చూడండి, కాన్సెప్ట్స్ అన్నీ డిస్కస్ చేసిన సేమ్ కాన్సెప్ట్స్ నాన్న, వేరే కొత్త కాన్సెప్ట్స్ ఏం అడిగాడు వాడు. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే అక్కడ ఏముండాలి చెప్పండి, 0 కండిషన్ అయితే మళ్ళీ సింపుల్ ప్రెజెంట్ ఉండాలి. నెక్స్ట్ 1 కండిషన్ అయితే ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే అక్కడ ఏముండాలి మనకు, విల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1, మే ప్లస్ V1. నెక్స్ట్ ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ ఉంటే అక్కడ ఏముండాలి, వుడ్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, మైట్ ప్లస్ V1. నెక్స్ట్ ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే అక్కడ ఏముండాలి, వుడ్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3, మైట్ హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ ఆల్రెడీ మెయిన్ క్లాస్లో విల్ ప్లస్ V1 ఉందా లేదా, విల్ ప్లస్ V1 ఉంది కాబట్టి మరి ఇక్కడ మనకు కంపల్సరీ వస్తే ఏం రావాలి చెప్పండి, సింపుల్ ప్రెజెంటే రావాలి. సింపుల్ ప్రెజెంటే రావాలి, ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్ పెట్టొచ్చు నా క్లాసెస్ చూసిన వాళ్ళు అయితే, ఒక్కసారి వెళ్ళి చూడండి. ఓకేనా. అది నెక్స్ట్ నాన్న చూడండి, ఇది ఇంకా చాలా సింపుల్ నాన్న. ఇదేంటంటే స్టేటివ్ వెర్బ్ సంబంధించి. స్టేటివ్ వర్బ్స్ అంటే చెప్తా చూడండి. ఎప్పుడైనా సరే మీకు ఫిజికల్ యాక్షన్ కనిపించకపోతే, ఫిజికల్గా ఇక్కడ ఏం యాక్షన్ లేకపోతే అప్పుడు మనం దాన్ని కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయకూడదు నాన్న. లవింగ్, హేటింగ్, ఐఎమ్ లవింగ్ యూ ఉంటుందా, ఐ లవ్ యూ ఉంటుందా, ఐ లవ్ యూ ఉంటుందా, ఐఎమ్ లవింగ్ యూ ఉంటుందా, ఉండదు. హేటింగ్, ఓకేనా, హ్యావింగ్, ఇవన్నీ మనకు ఎప్పుడైతే మనకి యాక్షన్ అనేది కనిపించదు, యాక్షన్ అనేది ఉండదో దాన్ని మనం కంటిన్యూస్ టెన్స్లో పెట్టకూడదు. అలాగే మనకి ఏంటంటే చూడండి ఇక్కడ ఈ సెంటెన్స్లో ఐ కెనాట్ టాక్ రైట్ నౌ. కెనాట్ టాక్, కెన్ పక్కన V1 వచ్చింది, ఓకే రైట్ నౌ నేను ఇప్పుడు మాట్లాడలేను. ఐఎమ్ బీయింగ్ రియల్లీ బిజీ, ఐఎమ్ బీయింగ్ రియల్లీ బిజీ అంటామా, ఐఎమ్ రియల్లీ బిజీ అంటామా, ఐఎమ్ రియల్లీ బిజీ అంటాం. మళ్ళీ బీయింగ్ అనేది యూజ్ చేస్తామా, బీయింగ్ అనే వర్డ్ మెయిన్ వర్బ్ లాగా రాయకూడదు. ఎందుకంటే బీయింగ్ అంటే ఉండడం, మనకి ఏం యాక్షన్ కనిపించదు అక్కడ. సో లవ్వింగ్ అనేది ఎట్లా ఉండదో, హేటింగ్ అనేది ఎట్లా ఉండదో, హ్యావింగ్ అనేది ఎట్లా ఉండదో, ఓకేనా, మనకు బీయింగ్ అనేది కూడా అట్లనే ఉండదు. ఎందుకంటే ఇది మనకు స్టేటివ్ వర్బ్ నాన్న. సో మనకి ఇది రాంగ్ ఉంది కదా, ఈ రాంగ్ అనేది ఏ పార్ట్లో ఇచ్చిండు, ఆప్షన్ 4లో ఇచ్చిండు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్
సిక్స్త్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 2 క్వశ్చన్ ఉన్నాయి 6 దాంట్లో. చూడండి ఇక్కడ, ఐ హ్యావ్ నాట్ సీన్ యూ ఫర్ లాస్ట్ ఇయర్. చూడండి అన్న, చాలా సింపుల్ అండి. ఫర్ లాస్ట్ ఇయర్ని అండర్లైన్ చేయండి, యూ ఫర్ లాస్ట్ ఇయర్ అండర్లైన్ చేయండి. ఆప్షన్ చూసుకుంటే ఫర్ లాస్ట్ ఇయర్స్ అట, లాస్ట్ ఇయర్స్ అంటామా లేదు, అబౌట్ లాస్ట్ ఇయర్, సిన్స్ లాస్ట్ ఇయర్, ఫర్ లాస్ట్ ఇయర్. నేను లాస్ట్ ఇయర్ నుండి నిన్ను చూడలేదు. మేము ఎప్పుడైనా సార్ చెప్పిన ఆల్రెడీ, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం చేసుకోవాలి చెప్పండి, సిన్స్ లాస్ట్ ఇయర్ అనాలి, ఫర్ లాస్ట్ ఇయర్ అనకూడదు కదా. ఇప్పుడు మనకు అప్పుడు ఆప్షన్ 3 అనేది మనకు రైట్ అవుతుంది అండి. సిన్స్ లాస్ట్ ఇయర్ నుండి అనమాట. ఓకేనా, ఇది మీకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి విన్నారంటే ఆన్సర్ అంతా అయిపోతుంది ఈజీగా. రైట్, నెక్స్ట్ వన్ 7th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 7th క్వశ్చన్ చూస్తే చూడండి, ఇది మనకు కొంచెం డిఫికల్ట్ ఇచ్చిన క్వశ్చన్. ఓకేనా, చూడండి, ద ప్రెజెంట్ సెంచరీ థ్రెట్స్. చూడండి మొత్తం చూద్దాం. ద ప్రెజెంట్ సెంచరీ థ్రెట్స్ టు అవర్ ఎన్విరాన్మెంట్. ఇది మనకు సబ్జెక్ట్ అండి, ఇది మనకు V1కి ఎస్టాడ్ అయిందండి. ఇది మనకు సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ సబ్జెక్ట్ అట్లా. ఓకేనా, ప్రెజెంట్ సెంచరీ థ్రెట్స్ టు అవర్ ఎన్విరాన్మెంట్. తర్వాత విచ్ ఇంక్లూడ్, అందులో ఏమేమి ఉంటాయంటే విచ్ ఇంక్లూడ్ అంటే థ్రెట్స్లో అనమాట. అందుకే విచ్ అనేది ఇంక్లూడ్ వచ్చింది. విచ్ ఇంక్లూడ్స్ వస్తే రాంగ్ అయ్యేది, ఎందుకంటే థ్రెట్స్ అనేది ప్లూరల్ కదా, వెర్బ్కి ఎస్ ఉండకూడదు. విచ్ ఇంక్లూడ్ ఇంటర్ఫియరింగ్ స్పేషియస్, ఎలిమెంట్స్, పొల్యూషన్ అండ్ ఏ బాయిలింగ్ టెంపరేచర్. చూడండి, ఏ బాయిలింగ్ టెంపరేచర్ కాదు, అండ్ రైజింగ్ టెంపరేచర్ అనొచ్చు, ఇంక్రీజింగ్ టెంపరేచర్ అనొచ్చు, అంతేగాని బాయిలింగ్ టెంపరేచర్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఇంటర్ఫియరింగ్ అన్నాం కదా, ఇక్కడ కూడా మనం ఏమనాలి అంటే రైజింగ్ అంటాం, ఇంక్రీజింగ్ టెంపరేచర్ అంటాం, అంతేగాని ఏ బాయిలింగ్ అనేది ఇక్కడ మనకు ఆర్టికల్ తోటి అవసరం లేదండి. కాబట్టి ఇక్కడ మనకు రాంగ్ ఉంది కాబట్టి ఎర్రర్ ఎక్కడ అని చెప్పండి, ఆప్షన్ 4లో మనకు ఎర్రర్ ఉన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ స్టూడెంట్స్, స్టూడెంట్స్ నా కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎవరెవరైతే SSC CGLలో ఈ సంవత్సరం జాబ్ అంటే ఇప్పుడు మనకు ప్రిలిమ్స్ జరుగుతుంది కదా, ప్రిలిమ్స్ జరిగేటప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ ఓకే జరుగుతుంది. కాబట్టి ఎవరెవరైతే జాబ్ సాధించాలనుకుంటున్నారో ఇంగ్లీష్ అనేది మంచి రోల్ ప్లే చేస్తుంది ఇంగ్లీష్లో SSCలో. ఓకేనా, మ్యాక్సిమం ఇంగ్లీషే మెయిన్ అనమాట SSCలో మ్యాథ్స్ కంటే. ఓకేనా, కాబట్టి ఇంగ్లీష్లో ఎవరైతే బెస్ట్ స్కోర్ సాధించాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు వెళ్ళిన యాప్ డౌన్లోడ్ చేయండి. ఒక్కసారి యాప్ డౌన్లోడ్ చేసి SSC కోర్సెస్లో చూడండి, ఫస్ట్ క్లాసెస్ చూడండి ఒకసారి. ఓకేనా, క్లాసెస్ చూసి డెమో క్లాసులు నచ్చితేనే కోర్స్ తీసుకోండి స్టూడెంట్స్. ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది మీకు. ఎలా అంటే వొకాబులరీ కానీ గ్రామర్ కానీ బట్టే విధానం ఎక్కడ ఉండదు, గ్రామర్లో బట్టే విధానం ఎక్కడ ఉండదండి. ప్రతి దానికి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకేనా, మీకు టెన్సెస్ అనే టాపిక్ తీసుకున్నాం అనుకోండి, అందులో మీకు క్లియర్గా ఈ టెన్స్ ఎందుకు వచ్చింది, ఆ టెన్స్ ఎందుకు వచ్చింది క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిన. కాబట్టి మీరు కంపల్సరీ వెళ్ళి ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేయండి, ఒకసారి క్లాసులు వినండి, ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయండి, ఆ క్లాసులు వినండి. ఫస్ట్ విని నచ్చితేనే కోర్సు తీసుకోండి అంతే. ఓకేనా, అది నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దాం అవి. చూడండి ఇక్కడ, అనికేత్ లివ్స్ ఇన్ ద స్మాల్ అపార్ట్మెంట్ ఇన్ ద సబర్బ్స్. చూడండి ఇక్కడ సింపుల్ క్వశ్చన్ అండి. అనికేత్ లీవ్స్ ఇన్ ద స్మాల్ అపార్ట్మెంట్ అంటామా, ఇన్ ఏ స్మాల్ అపార్ట్మెంట్ అంటామా, అతడు ఒక స్మాల్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు అని. ఇక్కడ మనకు దా కాదు ఏ రావాలండి. ఓకేనా, ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే పార్ట్ బిలో ఎర్రర్ ఉంది నాన్న. ఈ పార్ట్ ఏ పార్ట్ ఇదేమో బి పార్ట్. ఈ బి పార్ట్ ఏ ఆప్షన్లో ఇచ్చిందానా, ఆప్షన్ 3లో ఇచ్చింది, మళ్ళీ 2లో ఇవ్వలేడు. ఇప్పుడు మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఎందుకంటే చూడండి, ద అపార్ట్మెంట్ అనాలి అంటే పక్కన దాని గురించి మళ్ళీ ఇంకేదో మాట్లాడాలి మీరు కంపల్సరీ. ఓన్లీ ఒకటే సండి జస్ట్ అపార్ట్మెంట్ ఇంట్రడ్యూస్ చేసిండి అంతే. ఇప్పుడు మనం కంపల్సరీ ఇక్కడ ఏ అపార్ట్మెంట్ అంటాం. ఓకే, ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు అని అంతే. ఓకేనా, తర్వాత మీరు అపార్ట్మెంట్ గురించి అదే సెంటెన్స్లో మాట్లాడినప్పుడు అప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది కదా, ఇన్ ఏ అపార్ట్మెంట్ అంతే, ఇన్ ఏ స్మాల్ అపార్ట్మెంట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కొంచెం. ఓకేనా, క్లారిటీ పెట్టుకొని చూడండి అంతే. చూడండి ఇక్కడ చాలా సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, మిస్టర్ రామ్ కుమార్ ద క్యాషియర్. చూడండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారండి. మిస్టర్ రామ్ కుమార్ అనేది ఒక సబ్జెక్టు. ఓకేనా, నెక్స్ట్ ద క్యాషియర్ అనేది ఇంకో సబ్జెక్టు. సో సింగులర్ సే ప్లస్ సింగులర్ ఇద్దరు ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఆర్ రావాలనుకుంటారండి. కానీ చూడండి, రామ్ కుమార్ కామా ద క్యాషియర్ అంటే మీనింగ్ ఏంటంటే రామ్ కుమార్ అదే క్యాషియర్ అక్కడ. ఓకేనా, రామ్ కుమారే క్యాషియర్ లాగా అతను డెసిగ్నేషన్ అది సింపుల్గా. బట్ ఇక్కడ సింగులర్ పర్సన్, ఒకటే పర్సన్ గురించి మాట్లాడుతున్నాం. ఒకటే పర్సన్ అంటే సబ్జెక్ట్ ఎలా ఉంది మనకు, సింగులర్గా ఉంది. సబ్జెక్ట్ సింగులర్ ఉంది కాబట్టి అక్కడ వెర్బ్ కూడా సింగులర్ ఉండాలి కదా. సింగులర్ అంటే ఈజా ఆరా, ఈజ్. అక్కడ ఏముంది, ఆర్ ఉంది. ఆర్ అనేది మనకు రాంగ్ ఉంది కదండి. బట్ రాంగ్ ఉన్న పార్ట్ ఏ ఆప్షన్లో ఇచ్చిండంటే 4th ఆప్షన్లో ఇచ్చిండు. కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్ అంతే. సబ్జెక్ట్ వెర్బ్ సంబంధించి అడిగిండండి క్వశ్చన్స్. నెక్స్ట్
7th ఓకేనా 7th వన్ ఏదో షిఫ్ట్ ఇది 7th క్వశ్చన్ అనమాట రైట్ ఇంకో కొంచెం జూమ్ చేస్తా చూడండి అన్న చూడండి ఇక్కడ ద కరోకే ప్రోగ్రామ్ వాస్ ప్లాన్డ్ బై ద క్లబ్ వాజ్ ఏ గ్రాండ్ సక్సెస్ అదేంటి చూడండి సార్ ఇక్కడ ద కరోకే ప్రోగ్రామ్ వాజ్ ప్లాన్డ్ బై ద క్లబ్ వాజ్ ఏ గ్రాండ్ సక్సెస్ వాజ్ ప్లాన్డ్ బై ద క్లబ్ అంటామా విచ్ వాజ్ ప్లాన్డ్ బై ద క్లబ్ అంటామా చూడండి కరోకే ప్రోగ్రామ్ ఇక్కడ సబ్జెక్ట్ ఇచ్చిండు ఇక్కడ సబ్జెక్ట్ ఇచ్చిండు ఇంకో ఇక్కడ ఇచ్చింది దీని వెర్బ్ వాజ్ ఏ గ్రాండ్ సక్సెస్ ప్రోగ్రామ్ వాజ్ గ్రాండ్ సక్సెస్ ఈ మధ్యలో వచ్చింది మనకి ఏంటో తెలుసా మధ్యలో వచ్చింది మనకి ఏంటంటే ఈ కరోకే ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే థింగ్స్ అనమాట అంటే దీన్ని మనం దీన్ని కరోకే ప్రోగ్రామ్ని రిలేట్ చేసుకుంటూ మాట్లాడుతుంది కాబట్టి ద కరోకే ప్రోగ్రామ్ సో మనం ఇప్పుడు ఇక్కడ వాజ్ ప్లాన్డ్ బై ద క్లబ్ అన్నప్పుడు సో మనకు అప్పుడు సింపుల్గా సో ప్లాన్డ్ బై ద క్లబ్ ఇక్కడ వాజ్ ప్లాన్డ్ బై ద క్లబ్ అంటే ఏమవుతుంది ఇక్కడ సబ్జెక్ట్ దీని వెర్బ్ ఇక్కడే వచ్చేస్తుంది మళ్ళీ ఇదేందుకు అవసరం లేదు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్లాన్డ్ బై ద క్లబ్ అని తీసుకుంటే సరిపోతుంది హ్యాస్ బీన్ ఇది యూజ్ చేసుకున్న మనకు సేమ్ వస్తుంది వర్ అనేది ఎట్లాగో రాదు మనకు ప్రోగ్రామ్ సింగులర్ కాబట్టి అది మనకి ఎట్లాగో ఆన్సర్ కాదు సో నేను ఏమంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకోండి ద బాయ్ సిట్టింగ్ దేర్ ఎవరైతే అక్కడ కూర్చున్నాడో ఈజ్ మై బ్రదర్ ఇట్లా కూడా చెప్పదు ద బాయ్ హూ ఈజ్ సిట్టింగ్ దేర్ ఇట్లా ఏదో ఒక రిలేటివ్ ప్రాణం యూజ్ చేసుకుని రాయొచ్చు లేకపోతే ద బాయ్ సిట్టింగ్ దేర్ ఎవరైతే అక్కడ కూర్చున్నాడో ఈజ్ మై బ్రదర్ ఇట్లా రిలేట్ చేసుకుంటూ మాట్లాడాలన్నమాట అప్పుడు మనకు సబ్జెక్ట్ ఇక్కడ వస్తుంది లాస్ట్లో వెర్బ్ ఉంటుంది ద కరోకే ప్రోగ్రామ్ విచ్ వాస్ ప్లాన్డ్ బై ద క్లబ్ ఏదైతే క్లబ్ ద్వారా ప్లాన్ చేయబడిందో వాజ్ ఏ గ్రాండ్ సక్సెస్ ఇట్లా అని చెప్పొచ్చు లేకపోతే ద కరోకే ప్రోగ్రామ్ ప్లాన్డ్ బై ద క్లబ్ ఓకే క్లబ్ చేత ప్లాన్ చేయబడింది వాజ్ ఏ గ్రాండ్ సక్సెస్ కాబట్టి ఇక్కడ వస్తే విచ్ వాజ్ అంటే రావాలి లేకపోతే అసలు వాజ్ అయితే రాకూడదు పూర్తి ఇక్కడ రావాలంటే వస్తే విచ్ వాజ్ అంటే రావాలి లేకపోతే వాజ్ అవసరం లేదు సో ప్లాన్డ్ బై ద క్లబ్ కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్ ఓకే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అయినా మై మదర్ సెడ్ ఇది ఎందులో సింపుల్ పాస్ట్లో ఉంది రైట్ బెన్ విల్ డన్ అట మీకు ఎప్పుడైనా సరే విల్ వచ్చినా షెల్ వచ్చినా కెన్ వచ్చినా కుడ్ వచ్చినా మే వచ్చినా మైట్ వచ్చినా ఇవన్నీ వచ్చినప్పుడు మనకు జనరల్గా వీటి పక్కన మెయిన్ వర్బ్ అనేది ఏమి చేస్తాం చెప్పండి అన్న మనకు V1 యూజ్ చేస్తాం మరి విల్ డూ అంటామా విల్ డన్ అంటామా విల్ డూ అంటాం డూ డిడ్ డన్ కదా సింపుల్ ప్రెజెంట్ అంటే మనకి ఇక్కడ సో V1 ఫామ్ యూజ్ చేసుకోవాలి సింపుల్ ఫీచర్ ఇది V1 ఫామ్ యూజ్ చేసుకోవాలి కాబట్టి విల్ డూ రావాలి కదా విల్ డూ రావాలి కాబట్టి మనకి ఇక్కడ విల్ డన్ రాంగ్ ఉంది కదండి రాంగ్ ఉన్న పార్ట్ ఆప్షన్ 3లో చెప్పండు సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్ రాంగ్ ఉన్న పార్ట్ అడుగుతుండ అంతే నెక్స్ట్ క్వశ్చన్ నాను రైట్ ఈ రెండు మీకు ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్స్ అండి చూడండి ఇక్కడ నెక్స్ట్ మనకి ఏమిందంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ రైట్ క్వశ్చన్ ఏంటంటే ఇరీన్ వెంట్ టు ఆఫీస్ ఎవ్రీ సింగిల్ డే బై వాక్ చూడండి ఇక్కడ ఎవ్రీ సింగిల్ డే బై వాక్ అట చూడండి బై వాక్ అంటుండు చూడండి ఎప్పుడైనా సరే మనము బై వాక్ అనకూడదండి ఏమనాలంటే ఆన్ ఫుట్ అనాలి ఏమనాలి చెప్పండి ఆన్ ఫుట్ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆన్ ఫుట్ అనాలి అదే బై బస్ రైటే బై ట్రైన్ రైటే బై ఆటో రైటే బై ఎయిర్ రైటే బై ప్లేన్ రైటే కానీ బై వాక్ అనకూడదు ఏమనాలి చెప్పండి ఆన్ ఫుట్ అనాలి చాలాసార్లు ఎగ్జామ్లో ఇస్తారు ఓకేనా ఆన్ ఫుట్ అనాలి ఓకేనా మనకు ఆన్సర్ వస్తుందంటే ఆన్ ఫుట్ ఉండాలి ఇక్కడ బై వాక్ కాదు ఇది కూడా బై వాక్ ఆన్ వాక్ కూడా కాదు ఆన్ ఫుట్ అనమాట ఏముంటుందండి మనకు ఆన్ ఫుట్ ఉంటుంది అర్థమైంది అందరికీ నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ ఇది మనకి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అండి రైట్ ఈ పార్ట్ అండర్లైన్ చేసిండు దేంతో రిప్లై చేస్తాం చూడండి ద కంపెనీ డిసైడెడ్ టు సెల్ దేర్ స్టేక్ అట చూడండి కంపెనీ అనేది సింగులర్ ప్లూరల్ అండి సింగులర్ కాబట్టి దాని యొక్క అనాలి దాని యొక్క అంటే ఏమంటాం చెప్పండి అక్కడ మనము ఇట్స్ అంటాం దాని యొక్క ఓకేనా ఇట్స్లో అపాజిటివ్ ఉండకూడదు మళ్ళీ రైట్ ఇట్స్ అంటాం కాబట్టి ఇక్కడ దేర్ ఉంది కదండి ఈ ఆప్షన్ పోయింది నెక్స్ట్ ఇక్కడ మనకి మళ్ళీ దేర్ ఉంది కాబట్టి ఇది ఆప్షన్ పోయింది ఇట్స్ స్టేక్ ఇన్ దేర్ సబ్సిడీరేనా ఇట్స్ స్టేక్ ఇన్ ఇట్స్ సబ్సిడీరేనా అది దాని యొక్క అనాలి కాబట్టి మనకు ఇట్సే రావాలి ఇన్ దేర్ ఎందుకు వస్తే మళ్ళీ రాదు మనకు ఆన్సర్ వస్తుంది అంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్ ఓకే ద కంపెనీ డిసైడెడ్ ఇట్స్ స్టేక్ ఇన్ ఇట్స్ సబ్సిడియరీ దాని యొక్క కంపెనీ సింగులర్ కాబట్టి మనకి ఇట్సే కదా అదే కంపెనీస్ ఉంటే ఏం రావాలి మనకు దేర్ రావాలి ఓకేనా నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఇక్కడ ఇట్స్ అండి అపాస్ట్రఫీ ఉంటే అపాస్ట్రఫీ లేకపోతే దాని మీనింగ్ ఏంటంటే ఆఫ్ ఇట్ దాని యొక్క అని అపాస్ట్రఫీ ఉంటే దాని మీనింగ్ ఏంటి షార్ట్ ఫామ్ అనమాట అది ఇట్ ఈజ్ షార్ట్ ఫామ్ అనమాట ఇట్ ఈజ్ అంటూ ఉంటాం ఓకేనా
ఓకేనా, అర్థమైంది కదా స్టూడెంట్స్, ఇవి ఓకేనా. సో ఇవి మీకు ఏంటంటే ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ అండి, ఓకేనా, ఈ వీడియోలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్. ఓకే, సో మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా. మీకు ఇంకోటి ఏంటంటే నా యాప్లో మేమైతే మొత్తం కంప్లీట్గా పెడతాను నేను, ఏవైతే మొత్తం 100 కంటే ఎబోనే క్వశ్చన్స్ ఉంటాయి అనుకుంటా, అవన్నీ అడిగిన క్వశ్చన్స్ నా యాప్లో మాత్రం మీకు పెడతాను. 10 రూపీసే పెట్టాను, ఓకే, ఎందుకంటే అది మొత్తం తీసేస్తే పేమెంట్ అనేది అసలు కోర్స్ అనేది బై కావట్లేదు, అందుకే మినిమం అమౌంట్ 10 రూపీస్ ఉంది కాబట్టి అక్కడ మినిమం అమౌంట్ పెట్టాను. ఓకే, మీరేం వరి అవ్వకండి, అది తీసుకోండి, ఎస్ఎస్సి కోర్సెస్లో అందులో ఉంటుంది, అది తీసుకోండి, పర్వాలేదు, రైట్. అయితే మీకు ఇక్కడ ఫుల్ కోర్స్ కావాలంటే కంపల్సరీ మీరు యాప్ డౌన్లోడ్ చేసి ఫుల్ కోర్స్ తీసుకోండి స్టూడెంట్స్, ఓకేనా. ఓన్లీ 399 రూపీస్కే 6 మంత్స్, 299 రూపీస్కే 3 మంత్స్ వ్యాలిడిటీ తోటి ఉంది. ఫుల్ కోర్స్ తీసుకోండి, ఎందుకంటే ఎస్ఎస్సిలో జాబ్ రావాలంటే కంపల్సరీ ఇంగ్లీషే మెయిన్ రోల్ ప్లే చేస్తుందండి. ఒకసారి మీ క్లాసులు చూడండి స్టూడెంట్స్, బలవంతం ఏం లేదు, ఫస్ట్ క్లాసులు చూడండి, చూసి డెమో క్లాసులు ఉంటాయి కదా అది చూడండి, చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి. ప్రతి టాపిక్కి మీకు అక్కడ ఒక క్వశ్చన్స్ పీడిఎఫ్ ఉంటుంది, ప్లస్ వాటి యొక్క క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేశాను. ప్రతి టాపిక్కి 80 క్వశ్చన్స్ వరకు ఉంటాయి మ్యాక్సిమం, ఓకేనా, కాబట్టి అవి కూడా చూసుకోండి క్వశ్చన్స్. ఓకే, సో ఎవరైతే కోర్స్ కావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసి కోర్సు తీసుకోండి, ఓకేనా అండి. ఇది మనకు వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మీకు మిగతా క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో మీరైతే కంపల్సరీ ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఓకేనా. సో ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో, థ్యాంక్ యూ.